అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పౌండు. ఈ రోజు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ముద్దుర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. ముద్దుర్తి గ్రామ సర్పంచ్ కడిమి లక్ష్మీ వెంకట గారి ఆధ్వర్యంలో గంగిరెడ్ల సతీష్, అదేవిధంగా ముద్దుర్తి పాత టీడీపీ కేడర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే మాత్రం అంబరాన్నంటి సంబరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంటా శ్రీనివాసరావు గారు, సీఎం రమేష్ గారు, కేఎస్ఎన్ రాజు గారు, బత్తుల తాతయ్య బాబు గారు ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా గీతా సత్యనారాయణ గారు, 4 మండలాలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, అదేవిధంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా తరలివచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం అయితే విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా మరి కడిమి లక్ష్మీ వెంకట గారి ఆధ్వర్యంలో భారీగా ఊరేగింపు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి తీన్మారుతో పాటు అభిమానుల కోలాహలంతో, డ్యాన్సులు, హంగామాతో ఈ కార్యక్రమం అయితే మాత్రం అంబరాన్నంటే సంబరంగా జరిగింది. అయితే ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు చోడవరం ముద్దుర్తిలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. ముందుగా మనం బుచ్చేపేట మండలం విశాఖ డైరీ డైరెక్టర్ గీతా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 500 మంది 200 కార్లతో ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళడం జరిగింది. మరి కార్యకర్తలతో మాట్లాడుతున్నటువంటి సత్యనారాయణ గారిని, అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్ని అంతా కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. మరి అలాగే కేఎస్ఎన్ రాజు గారు, బత్తుల తాతయ్య బాబు గారు ఇక్కడికి వచ్చి మరి విశాఖ డైరీ డైరెక్టర్ గీతా సత్యనారాయణ గారు వాళ్ళ అమ్మగారు వెంకయ్యమ్మ గారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచి భారీ బహిరంగ సభకి ర్యాలీగా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యంగా మనం చోడవరం ముద్దుర్తిలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ కార్యక్రమం అంతా కూడా కడిమి లక్ష్మీ వెంకట గారి ఆధ్వర్యంలో జరిగింది. 4 మండలాలకి సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈరోజు ఈ సభా ప్రాంగణ కార్యక్రమానికి అయితే తరలి రావడం జరిగింది. మరి వచ్చినటువంటి అందరికీ కూడా గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి లక్ష్మీ వెంకట గారి ఆధ్వర్యంలో భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందనేది కూడా మీ అందరికీ నేను ఎప్పుడైతే స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. మరి అలాగే వచ్చినటువంటి ఎంపీ అభ్యర్థి కేఎస్ఎన్ రాజు గారికి, ఎమ్మెల్యే అభ్యర్థికి ఇద్దరికీ కూడా సాదర స్వాగతం పలికేందుకు మరి భారీ ఎత్తున దాదాపు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి అతిథులందరికీ కూడా ఆశ్చర్యపోయే విధంగా 500 కార్లు, 1000 బైకులతో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని అయితే సర్పంచ్ గారైనటువంటి లక్ష్మీ వెంకట గారు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి పాత కేడర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేయడం జరిగింది. కార్యక్రమం అయితే మాత్రం అంబరాన్నంటే సంబరంగా జరిగింది. అయితే గీతా సత్యనారాయణ గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి కార్లన్నీ కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి ఆ కార్యక్రమం అయితే విజయవంతం చేయడం జరిగింది. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. గీతా సత్యనారాయణ గారి ఇంటి దగ్గర నుంచి మరి ఈరోజు ఈ కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కేఎస్ఎన్ రాజు గారు, ఇన్ఛార్జ్ అయినటువంటి బత్తుల తాతయ్య బాబు గారు, మరి గేదెల వెంకయ్యమ్మ గారు, సర్పంచ్ గారు ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచి మరి ఆ కార్యక్రమానికి అయితే బయలుదేరడం జరిగింది. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే. తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప
తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్న లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు. ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే, తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే, తీర్చలేనంత రుణం నువ్వేలే. తిప్పరమీసం తిప్పో 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు. మరి ఇప్పటివరకు అయితే గేదె సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో 50 కార్లతో ర్యాలీ కార్యక్రమం అయితే చూసాము. మరి అదేవిధంగా ఇప్పుడు ముద్దొత్తు గ్రామ సర్పంచ్ కమిడి లక్ష్మీ వెంకట గారి ఆధ్వర్యంలో, అలాగే టీడీపీ పాత క్యాడర్ ఆధ్వర్యంలో దాదాపుగా 1000 బైకులు 500 కార్లతో భారీ ర్యాలీగా ఏర్పాటు చేసి మరి వస్తున్నటువంటి అతిథులందరికీ కూడా తీర్మార్ డప్పులతో సాదర స్వాగతం పలకడం జరిగింది. మరి అంతా కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ పార్టీ రథం కూడా మనం వీక్షిస్తున్నాము స్క్రీన్ పైన. మరి అలాగే అధిక సంఖ్యలో ఈరోజు దాదాపుగా 30,000 మందికి పైగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తరలివచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మన చూసేవాళ్ళు గట్టిగా నడుపుతాను రా. కొడి
విక్రమార్కుడు ప్రజాసేవకు అంకితమైన జీవితమేరా సీఎం రమేష్. విజయం జయం జయం సీఎం రమేష్ తేరా ఘన విజయం. జయం 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 కూటమికే విజయం. జయం జయం సీఎం రమేష్ తేరా ఘన విజయం. చంద్రబాబు శిష్యరికం మోదీ గారి ఆశీర్వాదం. ఉక్కుబత్తరి రక్షణ కోసం తూటాలకు ఎదురొడ్డి నిలిచిన ఉక్కు గుండె సీఎం రమేష్. దేశానికి తలమానికం అనకాపల్లి చెరుకుదనం. చేదెక్కిన చెరుకు గుండెలకు తీయని జీవితం అందించే రైతు బంధువుర సీఎం రమేష్. కోటపై కమలం జెండా ఎగరేసేందుకు వచ్చిన వేళ విజయహారమును పట్టిన మధ్య సౌభాగ్యాన్ని కోరుకుని సోదరుడేరా సీఎం రమేష్. జయం 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 కూటమికే విజయం. జయం జయం సీఎం రమేష్ తేరా ఘన విజయం. అనకాపల్లి శ్రేయస్సు యువత భవితకు తేజస్సు. ఢిల్లీ సభలో మన వాయిస్సు వినిపించేను మేధస్సు. సీఎం రమేష్ రైతుకు వెన్నై మగువకు వన్నై ఎస్సీ ఎస్టీ బీసీ తన్నై దివ్యాంగులకు అన్ని తానై మైనార్టీలకు మూడవ కన్నై వెలుగును పంచే సీఎం రమేష్. దారిని చూపే సీఎం రమేష్. అనకాపల్లికి అండై ఉంటూ ప్రజలకు నమ్మిన పండుగ ఉంటూ మధ్య తరగతికి తోడై ఉంటూ నిరుద్యోగులకు నీడై ఉంటూ పిలిచిన పలికే అనకాపల్లి కుటుంబ సభ్యుడు సీఎం రమేష్. ఎండా కొండ లెక్క చేయక కులము మతము లెక్క చూడక వేదాధనిక వేధమెచ్చక పార్టీ బదులు తేడా లేక అందుబాటులో అందరి కోసం ఉండే లీడర్ సీఎం రమేష్. అనకాపల్లి ఆశల మొనక సమిష్టి కృషితో అడుగేయాలిగా సీఎం రమేష్. సీఎం రమేష్ అనకాపల్లి కళ్ళల్లో నా సంతోషాలే చూసేటందుకు. జయం 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 కూటమికే విజయం. ఓట్ ఫర్ సీఎం రమేష్. ఓట్ ఫర్ సీఎం రమేష్. కమలం గుర్తుకు ఓటేద్దాం. బీజేపీని గెలిపిద్దాం. రమేష్ అన్ననే గెలిపిద్దాం. కమలం గుర్తుకు మీ ఓటు. ఎవరు చూస్తా ఉన్నా ఎన్నికొచ్చినది చంద్రబాబు
మరియు శ్రీలు ఉమ్మడి అభ్యర్థి శ్రీ గంటల శ్రీనివాసరావు గారు వచ్చేశారు. కావున ముత్తుర్తి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త అభిమాని స్టేజ్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం. రోడ్డు మీద అభిమానులు ప్రతి ఒక్క అభిమాని కూడా మీకు కేటాయించిన సీట్లో ఆశీస్సులు కావాల్సిందిగా కోరుతున్నాం. మన ముత్తుర్తి గ్రామం ఇచ్చేసిన కుర్చీలో కూర్చుంటే సమావేశం దయచేసి అందరూ ఎక్కడ పాల్గొంటారు. మన చోడవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బత్తుల తాతయ్య బాబు గారిని, జనసేన పార్టీ ఇన్ఛార్జి పివిఎస్ఎన్ రాజు గారిని, డైరీ డైరెక్టర్ ఏదో సత్యనారాయణ గారిని, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మంచి గౌరీ శంకర్రావు గారిని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్జర్వర్ మూర్తి యాదవ్ గారిని, మండల పార్టీ అధ్యక్షులు ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి మన సీఎం రమేష్ గారికి, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కేఎస్ఎస్ఎన్ రాజు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జి గారికి, అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి గారికి, రామమూర్తి గారికి, శ్రీరామూర్తి గారికి, అదేవిధంగా మరి మాడుగుల ఇన్ఛార్జ్ కుమార్ గారికి, మన రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు మల్లినాయుడు గారికి, అదేవిధంగా 4 మండల పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్స్ కి, ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నుంచి ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆకాంక్షిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది పెద్దలు ఈ రోజు చాలా మంది పార్టీలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. మనందరం కూడా మన తాలూకా ఉమ్మడి అభ్యర్థులిద్దరూ కూడా మనందరం కూడా కమలం గుర్తు, అదేవిధంగా మొట్టమొదటిగా ఊహించేసినటువంటి మన సీఎం రమేష్ గారి తాలూకా గుర్తు మొదటి ఈవీఎంలో కమలం మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా మన చోడవరం శాసనసభ్యుడిగా ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి మా పెద్దలు కేఎస్ఎన్ రాజు గారికి కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మరి అత్యధిక మెజార్టీతో మన అనకాపల్లి పార్లమెంట్ లోనే చోడవరం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి అందరూ పోటీలు కాదు, మన చోడవరం అనేటప్పటికీ అనకాపల్లి పార్లమెంట్ లో మరి బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ గారికి, అలాగే మన రాజు గారికి కూడా అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందే కోరుకుంటూ
ఈ వైసీపీ పార్టీని వదిలి ఈ రోజు ఎంతో మంది మరి కార్యకర్తలు కానీ వార్డు మెంబర్లు కానీ అలాగే ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అందరూ కూడా మండలంలో భారీ ఎత్తున ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కలవడానికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ తెలుగుదేశం తరఫున కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. దాని ముఖ్యంగా సీఎం రమేష్ గారిని కోరుకునేది మా ప్రాంతం పూర్తిగా వెనకబడిన ప్రాంతం సార్. ఎందుకంటే మా ప్రాంతంలో చాలా మంది యువకులు ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారు. మీరు సీటు ప్రకటించగానే మేమందరం కూడా ఆనందంగా చాలా సంతోషపడ్డాం. మంచి వ్యక్తి, ఇండస్ట్రియల్ వ్యక్తి ఆయన వస్తే మన గ్రామం కానీ మన ప్రాంతం కానీ మన నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఎంతో ఆశతో మేము ఆశపడ్డాం. మిమ్మల్ని గెలిపించవలసిన అవసరం మా అందరికీ ఉంది. మిమ్మల్ని గెలిపించి ఇక్కడ పరిశ్రమలు తెప్పించుకోవాలని చెప్పేసి కోరిక మా అందరి మనసులో ఉంది. మరి ఆ కోరిక మీరు తీర్చాలి. మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం అని చెప్పేసి మేము తెలియవచ్చు. సైకిల్ గుర్తు మన కేశవ రాజు గారిది, అలాగే సీఎం రమేష్ గారిది కమలం గుర్తు. ఈ రెండు గుర్తులపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపించాలంటే ఇద్దరిని గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నా తమ్ముడు భక్తుల తాతయ్యబాబు గారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి పార్లమెంటు అభ్యర్థి మరియు మన అందరి ముఖ్య అతిథి మన ఢిల్లీ సింహం శ్రీ సీఎం రమేష్ గారికి చప్పట్లతో స్వాగతం పలకండి. వారికి అదేవిధంగా మనకి 2 దఫాలు శాసనసభ్యుడిగా సుమారు మేజర్ పంచాయతీ అధ్యక్షుడిగా నిష్కలంకంగా 25 సంవత్సరాల ప్రజా జీవితంలో గడిపినటువంటి మీ అందరి అభిమాని నాకు మిత్రుడే శ్రీ కేఎస్ఎస్ రాజు గారికి, మాడుగుల పార్లమెంట్ మాడుగుల అసెంబ్లీ అభ్యర్థిగా ప్రస్తుతం బరిలో ఉన్నటువంటి పైల ప్రసాద్ గారికి, టీవీజీ కుమార్ గారికి, గేదెల సత్యనారాయణ గారికి, మల్లునాయుడు గారికి వీరందరి గురించి చెప్తే కాలాతీతం అవుతుంది. కాబట్టి వేదిక అలంకృతులారా, వేదిక ముందున్నటువంటి పెద్దలారా మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులు అందరికీ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వేళ సాయంకాలం వేళ చక్కని శుభవేళ. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే డెమోక్రసీ వచ్చిన తర్వాత 50 ఏళ్ళు అయినప్పటికీ కూడా పెద్దలు రమేష్ గారు మొన్న కొన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఇలాంటి రహదారా, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి అన్డెవలప్మెంట్ మా రాయలసీమ ప్రాంతంలోనైతే గెలిచినటువంటి శాసనసభ్యుల్ని చొక్కా పట్టుకొని నిలదీసేటువంటి పరిస్థితి మా రాయలసీమలో ఉంటుంది అని చెప్పారు రమేష్ గారు ఎక్కడో ఉపన్యాసంలో మాట్లాడుతూ. అంటే ఎవరినో విమర్శించడానికి కాదు వారు చెప్పింది. అసలు మనం డెమోక్రసీ వ్యవస్థలో ఉన్నావా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నావా? సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి పంచొచ్చు. అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఇంత నిర్లక్ష్యత. మనం 70% రైతాంగం. ఈ ప్రాంగణంలోకి వచ్చినటువంటి వారందరూ 75% రైతాంగం. అయితే రైతాంగానికి కావలసినటువంటి ప్రధానమైన సమస్యలు ఏమిటి? 1 నీరు, 2 విద్యుత్ శక్తి, 3 ట్రాన్స్పోర్ట్. ఈ 3 రంగాలు ఎప్పుడైతే బాగుపడతాయో అక్కడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆ 3 రంగాల్లో విఫలమైన ప్రాంతం ఏదైతే ఉన్నదంటే అది అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అధోగతిలో ఉంది. అది పోవాలంటే మనకి చక్కని అభ్యర్థి పార్లమెంట్ సభ్యుల్ని అమిత్ షా గారు, మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసి అనకాపల్లికి పంపించారు మన రమేష్ గారిని. నేనెవరినో పొగడానికి రాలే. 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. చాలా మంది పార్లమెంట్ సభ్యులు చూశాను, ముఖ్యమంత్రులు చూశాను. కానీ ఇందిరాగాంధీ దగ్గర నుంచి కూడా చూశాను, వెంగళరావు సభ దగ్గర నుంచి చూశాను. ఒకటే నా బాధ అంతా ఏమిటంటే ఏంటి దౌర్భాగ్యం?
ఇదండి ఒక్క రిజర్వాయర్ ఎవరైతే ఎక్కడైనా బాగు చేశారండి? మన ప్రాంతంలో ఉన్నటువంటి కోనం రిజర్వాయర్ కానీ, రైవాడ్ రిజర్వాయర్ కానీ, మేఘాద్రి కట్ట రిజర్వాయర్ కానీ, తాండవ రిజర్వాయర్ కానీ పగుళ్ళు పడిపోయి దోషమైపోయి ఉంటే దాని మీద ఒక బస్తా సిమెంట్తో రిపేరు చేయలేనటువంటి వాడు పోలవరం ఏం కడతాడు? మన బాబు జగన్మోహన్ సుజల శ్రవంతి రిజర్వాయర్ ఏం చేస్తాడు? అసలు ఇలాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండొచ్చా? ఆయన్ని దించే వరకు ఈ మూడు పార్టీలు నిద్రపోవడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులు కంకణం కట్టుకొని మోడీ గారిని ఒప్పించి చంద్రబాబు నాయుడు గారితో జత కలిపి ఈవేళ ఉమ్మడి ప్రణాళికలు సిద్ధం చేసి మన ముందుకు పంపించారు శ్రీ రమేష్ గారిని, శ్రీ కేఎస్ఎన్ రాజు గారిని. వారిద్దరిని సైకిల్ గుర్తు మీద రాజు గారిని, మరి కమలం గుర్తు మీద రమేష్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ప్రాంతం బాగు చేసుకుందామని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను, ప్రార్థిస్తా ఉన్నాను. మరొక విషయం ఏంటంటే ఇది ఆవేశంతో మాట్లాడినటువంటి మాటలు కావు, ఆలోచనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మీకందరికీ తెలుసు, మేమేదో ఉపన్యాసం చెప్తున్నాం తప్ప ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు కమలం మీద గుద్దుదామా, ఎప్పుడు సైకిల్ మీద గుద్దామా అని మీరందరూ ఉన్నారు సిద్ధంగా. అవునా కాదా? అందువల్ల రమేష్ గారు మాట్లాడుతున్నారు, మళ్ళీ మాట్లాడమనా? ఓకే. ఇకపోతే నేను ఎందుకు చెప్తున్నానంటే నిరుద్యోగులైనటువంటి యువకులకు ఉపాధి లేదు, మహిళలకు భద్రత లేదు, వ్యవసాయదానికి పెట్టుబడిదానికి తిరిగి వచ్చినటువంటి పరిస్థితులు లేవు. మన ఫ్యాక్టరీ చూసుకోండి, 1960లో కట్టారు ఈ ఫ్యాక్టరీని సార్. 1960లో కడితే నేను పుట్టింది ఏది 60, 65 ఏళ్ళు అయింది. స్వర్గీయ పిఎల్ గారు శంకుస్థాపన చేశారు. 6,000 టన్నులు ఆడింది. కృషింగ్ 1,20,000తో ఆగిపోయింది. ఈ రాష్ట్రంలో 17 కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సార్. కోఆపరేటివ్ సెక్టర్లో 17 షుగర్ ఫ్యాక్టరీస్. అవుట్ ఆఫ్ 17 16 షుగర్ ఫ్యాక్టరీలు మొదలుపెట్టిపోయినాయి. జీవోత్సవంలో బతికి ఈవేళ అరకొరతో ఉన్నటువంటి ఓన్లీ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ. అదైనా రక్షించండి కోఆపరేటివ్ సెక్టర్లని. వేదిక ద్వారా శ్రీ సీఎం రమేష్ గారు నేను ప్రార్థిస్తాను. మీ అందరి తరఫున ఫ్యాక్టరీని నేను బ్రతికించి రైతాంగాన్ని కాపాడుతాననేటువంటి మాట కూడా మన వారి నాయకత్వంలో చెప్పారు. మళ్ళీ వారి ఉపన్యాసం నేను చెప్పకూడదు కానీ వారి మాటల్లో చెప్తారు. వారు అప్పుడే ప్రణాళికలు రచిస్తున్నారు, ఓ పక్క ఎన్నికల ప్రణాళికలు వేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎక్కడ ఏ సమస్య ఉందో తీసుకుంటున్నారు, ఏ ప్రాంతానికి ఏ సమస్య ఉందో లెక్కలు తయారు చేస్తున్నారు. ఆయన ఇవాళ పారిశ్రామికవేత్తే కాకుండా మొన్న ఈ మధ్య ఎక్కడో చెప్తే విన్నాను నేను. వారికి నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. కానీ ఇక్కడ గొప్పతనం చెప్పాలి మీకు బాబు, ఒకే ఒక గొప్పతనం చెప్పాలా. భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు వారితో మాట్లాడి సీఎం రమేష్ గారిని విశాఖపట్నం నుంచి విజయవాడ దాకా నీకు నచ్చిన పార్లమెంట్ ఎన్నుకో రమేష్ అంటే అనకాపల్లిని ఎంచుకున్నారు, మన బాగు కోసం ఎంచుకున్నారు, మన అభివృద్ధి పనులను నడిపించడానికి ఎన్నుకున్నారు. కాబట్టి ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పక్షాన వారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రమేష్ గారికి. ఎందుకు ఎంచుకున్నారు అనకాపల్లి? మరో కాలుష్యం తెచ్చుకోకూడదా? వారు సర్వే చేశారు ఎక్కడ వెనకబడి ఉంది, ఏ ప్రాంతం బాగా వెనకబడి ఉంది, రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, నా నమూనా చూపిస్తానని కుగ్రామం నుంచి వచ్చి ఈవేళ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయికి వెళ్ళి ఇవాళ సీఎం రమేష్ గారు అంటే భారతీయ జనతా పార్టీయా తెలుగుదేశమే కాదు, వారి రాజకీయ మొట్టమొదటి తొలి అడుగులు తెలుగుదేశం పార్టీలో వారు ఉండేవారు శ్రీ సీఎం రమేష్ గారు. చంద్రబాబు నాయుడు గారికి అంత్యత్త ఇష్టలు 2 సార్లు రాజ్యసభ చేశారు. ఈవేళ బయలుదేరారు పార్లమెంట్ సభ్యుడిగా, నేను పార్టీ పరంగా పెట్టారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారికి, అలాగే చోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఎస్ఎన్ రాజు గారికి, అలాగే మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పైన ప్రసాద్ గారికి, అలాగే 3 పార్టీల ఇన్ఛార్జీలకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే 4 మండలాల నుంచి ఇచ్చేసేటువంటి మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటాను.
ఈరోజు కురుక్షేత్ర ప్రారంభం అయిపోయింది. ఈ కురుక్షేత్ర యుద్ధానికి సైనిక బలం కూడా సిద్ధంగా ఉంది. అయితే నాకు వేదిక మీద 2 నిమిషాలు సమయం ఇచ్చారు కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలోనే వెనకబడినటువంటి జిల్లా ఈ రోజు పెట్టి అనకాపల్లి జిల్లా కొత్తగా విడిపోయిన తర్వాత అనకాపల్లి జిల్లా వెనకబడినటువంటి జిల్లా. ఈ జిల్లాకు వచ్చి కొత్తగా విడిపోయిన తర్వాత బలమైనటువంటి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారిని ప్రకటించిన తర్వాత గ్రామాల్లో ఒక చర్చ అనేది మొదలైంది. సీఎం రమేష్ గారిని అనేసరికి అసలు ఏంటని చెప్పి గ్రామాల్లో డిస్కషన్ అయితే చాలా వరకు జరిగింది. ముఖ్యంగా మా ఎంపీ అభ్యర్థి గారికి సీఎం రమేష్ గారికి మరి రావిగౌతమ్ మండలం నుంచి మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ 4 మండలాల్లో నిరుద్యోగ యువత నిరుద్యోగులు చాలా మంది డిగ్రీలు చదివి బీటెక్లు చేసి ఎంటెక్లు చదువుతారు. చదువు కూడా మా గ్రామాల్లో కూడా ఈవెన్ కూడా మా రావిగౌతమ్ మండలం అవ్వచ్చు, లేకపోతే మా 4 మండలం అవ్వచ్చు, ఎక్కడ కూడా కనీసం ఉద్యోగం లేకుండా పెయింటింగ్ వేసుకుంటారండి. బీటెక్ చేసి ఎంటెక్ చేసి కూడా గ్రామ స్థాయిలో పెయింటింగ్ పనికి వెళ్ళే పరిస్థితి మా అనకాపల్లి ఈ జిల్లాలో చోడవరం నియోజకవర్గంలో ఉంది. మరి సీఎం రమేష్ గారిని ఎంపీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత ముఖ్యంగా నిరుద్యోగులందరికీ కూడా పరిశ్రమలు తీసుకొచ్చి అందరికీ కూడా నిరుద్యోగ సమస్య పోతుందని చెప్పేసి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ రోజు అంతా చర్చ వస్తుంది. ఈవేళ సీఎం రమేష్ గారికి ఒక బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ కాదండి, వైసీపీ పార్టీ నుంచి కూడా ఓటు వేయడానికి సిద్ధంగా మన ఎంపీ అభ్యర్థి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి మాత్రం గ్రామ స్థాయిలో అక్కడక్కడ కూడా మన చెవులో నింపిస్తున్నాయి. ఎందుకంటే మన సీఎం రమేష్ గారి మీద నిలబడ్డ ప్రత్యర్థి మన మానవులు పూడిముత్యాలు గారు అందరికీ కూడా తెలుసు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన 4 నియోజకవర్గాల్లో కూడా పార్టీలకు అతీతంగా సర్పంచ్ అయితే ఎక్కువ మంది వైసీపీ సర్పంచ్ ఉన్నారు. కనీసం మన పంచాయతీలో ఉన్నటువంటి నిధులు కూడా మరి సర్పంచ్ తెలియకుండా మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఎవరికి చెప్పకుండా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఖాళీ చేసినప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ఈ ఎంపీ అభ్యర్థి కనీసం ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా కనీసం జగన్మోహన్ రెడ్డికి ఈ సర్పంచ్ తాలూకా ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లేటువంటి స్థాయిలో ఈ పూడిముత్యాలు ఉన్నారు. కాబట్టి ఈయన రాష్ట్రంలోనే ఈ సమస్య పరిష్కారం చేయలేనటువంటి వ్యక్తి ఢిల్లీ వరకు, మోడీ వరకు తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేసి మన అనకాపల్లి జిల్లాకి న్యాయం చేస్తారని చెప్పేసి ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయన మీద ఆశపడలేదు. యావత్తు అనకాపల్లి జిల్లా ఉన్నటువంటి యావత్ అందరూ కూడా సీఎం రమేష్ గారి మీద కోటి ఆశలు పెట్టుకొని అందరూ కూడా ఎప్పుడు వస్తారు, ఎప్పుడు గెలుస్తారు, ఎప్పుడు మన సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ యొక్క విషయాన్ని మేము ఆయన దృష్టి తీసుకెళ్తాం. మరి తెలుసు, మా శాసనసభ్యులు గారికి అయితే తెలుసు, ఎవరు వచ్చినా సరే ఏడాదికి 3 సార్లు పర్వటి వెళ్ళి మూటలు కట్టి భార్యాభర్తలు కూడా కూలిపేరుకి వెళ్ళిపోయే పరిస్థితి మన జిల్లా, మన చోడవరం నియోజకవర్గంలో చూసాం. పూర్తిగా మరి అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు మరి ఉత్తరాంధ్ర చూసామంది తీసుకొని వచ్చి శాంక్షన్ చేయించి ఈవేళ పనులు కూడా మరి చేస్తున్న టైంలో మనకి అధికారం కోల్పోయాం. దానివల్ల పూర్తిగా ఎక్కడ సమస్య ఎక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఏదైతే మన ఎంపీ అభ్యర్థి గారు ఉత్తరాంధ్ర ద్వారా రైతాంగాన్ని కూడా ప్రతి ఒక్క ఎకరం ఉన్నా చాలు, ఎక్కడికి పోకుండా ఆ నీరుగాడు వస్తే ప్రతి రైతు కూడా తన భూమిలో దాన్ని పని చేసుకుని, ఒకవేళ భూమి లేని రైతు కూడా తన సొంత ఊళ్ళోనే ఆ రైతాంగం దగ్గర పని చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఇటు రైతుకి, ఇటు విద్యార్థి చదువుకున్నటువంటి నిరుద్యోగికి కూడా న్యాయం చేయాలంటే పూర్తిగా మనందరం కూడా సీఎం రమేష్ గారు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి గురించి అందరికీ తెలుసు. చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా ముసలి దాకా కూడా ఆయన వ్యక్తిత్వం తెలుసు. ఆయనకి మనందరం కూడా 2009-14 ఎమ్మెల్యే అయిన తర్వాత అధికారం లేకపోయినా అందరినీ కలుపుకొని ఈ నియోజకవర్గ సమస్యలన్నీ కూడా బుర్రలో పెట్టుకొని 2000
పల్లెటూరు వెళ్ళా, ఏ ప్రాంతం వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా ఆయనంటూ ఒక ముద్ర స్థిరస్థాయి ముద్ర వేసుకోవడం జరిగింది. అదే అవకాశం ఈ రోజు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అందరూ కూడా చొరవ తీసుకొని గ్రామ స్థాయిలో చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి సూపర్ 6 పథకాలన్నీ కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా తీసుకెళ్లి అత్యంత భారీ మెజార్టీ గెలిపించే బాధ్యత చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా తీసుకొని ముందుకు నడిపించి సీఎం రమేష్ గారి విజయంలో చోడవరం నియోజకవర్గం కీలక పాత్ర ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ శ్రామికుడు నిత్య కృషి వలుడు మన అందరి ఆరాధ్య దైవం మన రాజుగారు రాజుగారు మన అందరి అభిమాన నాయకుడు అన్నయ్య కేఎస్ఎన్ఎస్ రాజు గారికి మరి ఈవేళ రాయలసీమ ముద్దుబిడ్డ మరి ఈ ప్రాంతానికి మరి మనందరికీ న్యాయం చేయాలని వచ్చిన మన ప్రియతమ నాయకులు అన్న సీఎం రమేష్ గారికి మరి అలాగే ఇక్కడ పైలా ప్రసాద్ గారికి, పిజి కుమార్ గారికి, ఈళ్ళు శ్రీరామూర్తి గారికి, మరి వేదిక మీద మా మల్లారెడ్డి గారికి అందరికీ పేరు పేరున నా నమస్సు మంజలు తెలియజేస్తాయని ప్రగాఢంగా నమ్మి, పార్టీని నమ్మి, మన కుటుంబాన్ని నమ్మి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దల్ని, భారతీయ జనతా పార్టీ పెద్దల్ని, జన సైనికుల్ని, వీర మహిళల్ని అందరినీ నమ్మి మన కుటుంబంలోకి వస్తున్నటువంటి గ్రామ సర్పంచులు కానీ ఇతర పెద్దలకి సాదరంగా స్వాగతం పలుకుతూ మీ అందరికీ ఒకటి హామీస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ చెందినటువంటి ఉమ్మడి అభ్యర్థిగా శాసనసభ పోటీ చేస్తున్న అభ్యర్థిగా మీ అందరి అభిమానంతో శాసనసభను అడుగు పెట్టాలని కోరుకుంటున్న అభ్యర్థిగా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. భవిష్యత్తు రోజుల్లో మీ అందరికీ నేను భరోసాగా అండగా నిలబడతాను. మిమ్మల్ని టచ్ చేయాలంటే నన్ను తాకాలని చెప్పేసి చెప్తున్నా. ఇన్నాళ్ళు వేరే మీద పెద్దలు నన్ను నానా రకాల విమర్శలు చేశారు. నన్ను మీరు నెమ్మదస్తులు, మీరేమో చేసి గట్టిగా మాట్లాడరని చెప్పేశారు. వాళ్ళు గతంలో 2019 వరకు వాళ్ళ పరిపాలన, మన పరిపాలన, అందరి యొక్క ప్రభుత్వాలు చూసి నా వైఖరి కూడా అలాగుంది. 2019 నుంచి 2024 వరకు వాళ్ళ ప్రభుత్వ పరిపాలనలో ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారో చూశాక నా మనసు బాధ కలిగి వీళ్ళందరికీ చెప్తున్నా, నన్ను ఒక వైపే చూశారు, రెండో వైపు చూసే రోజు మంచికి మంచి ఏ గ్రామాల్లో మన ఊసు జోలికి తేలేదు, వాళ్ళ జోలికి వెళ్ళాం. ఎవరైతే కేసులు పెట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టారో వాళ్ళ భరతం మాత్రం పట్టే విధంగా నేనైతే మాత్రం శాసనసభ్యుడినే కాదు, వృత్తిరీత్యా లాయర్ని కాబట్టి నేను చేసే పనికి తట్టుకోలేరని చెప్పేసి ఒక్కసారి హెచ్చరిస్తూ భవిష్యత్తు రోజుల్లో ఎన్నికల సందర్భంగా వాలంటీర్స్ కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరైనా కూడా గీత దాటారో భవిష్యత్తు రోజుల్లో నేనేటన్నది చూస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వచ్చి జాయిన్ అవడానికి ముందుకు వచ్చినటువంటి పెద్దలు, ముందుగా నరసాపురం గ్రామ సర్పంచ్ దొడ్డప్పారావు గారిని సాదరంగా అందరూ పెద్ద ఎత్తున కరతాళతో స్వాగతం పలుకుతున్న సీఎం రమేష్ గారిని వారికి పండుగ కప్పు సాదరంగా ఆహ్వానించారు. నరసాపురం ఉప సర్పంచ్ గారిని, నాగేశ్వరరావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే డైరెక్టర్ గారు, పెద్దలందరినీ కూడా దయచేసి ఇంకా నరసాపురం గ్రామం నుంచి ఎవరైతే పార్టీలో చేరడం కోసం వచ్చారో వాళ్ళు రమ్మనేసి కోరుతూ, కండువా వేసుకున్నాక దయచేసి మళ్ళీ అడిగారు, కండువాలు వేసుకున్న వాళ్ళు అటుపక్క తీసుకెళ్ళండి. ఇంకా వచ్చే వాళ్ళంతా ఇలా వస్తారు కాబట్టి నరసాపురం గ్రామం నుంచి వార్డు సభ్యులు
సర్పంచ్ గారు ఇతర పెద్దలు అదేవిధంగా ఇప్పుడు వెంకన్నపాలెం గ్రామ సర్పంచ్ గారు మల్లీశ్వరరావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మల్లీశ్వరరావు గారిని తెలుగుదేశం పార్టీ అన్న వెంకన్నపాలెం సర్పంచ్ గారన్నా, అలాగే వెంకన్నపాలెం పెద్దలందరూ మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి ఈ సమావేశం పెట్టిన ఈ ప్రాంగణం ముద్దుర్తి గ్రామ సర్పంచ్ సోదరుడు తమ్ముడు వెంకట గారికి అందరూ కూడా సాధారణంగా స్వాగతం పలకాలి. భవిష్యత్తు రోజుల్లో వెంకట గారికి నేను ఇచ్చే హామీ, నన్ను నమ్మొచ్చావు తమ్ముడు, భవిష్యత్తు రోజుల్లో ఒక స్థాయికి తీసుకెళ్లి నన్ను నమ్ముకున్న ఏ విధంగా రాజకీయంగా అన్ని విధాలుగా బయటకు తీసుకెళ్తాను, ఆ విధంగా మిమ్మల్ని కూడా ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. రేపు ఎన్నికల్లో మీరందరూ కీలక పాత్ర పోషించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సోదరులు వెంకట గారిని సాధారణంగా పండుగ కప్ప ఆహ్వానించాల్సిందిగా వారందరినీ కూడా సర్పంచ్ గారిని రమ్మని కోరుకుంటూ, అలాగే సర్పంచ్ అమ్మ గారు లక్ష్మి గారిని వేదిక మీదకి, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు అందరూ కూడా అందరూ పెద్ద ఎత్తున కరతాళ ధ్వనితో స్వాగతం పలకండి. కొంచెం బాబు ఆయన కొంచెం మన వాళ్ళు వెనక్కి వెళ్తే కొంచెం కుర్చీలు కూడా తీస్తారు, ఆయనకి ఇబ్బంది అమ్మ. వరుసగా రండి. దుడ్డుపాలెం సర్పంచ్ గారు అందరు వెనక్కి వెళ్తే కొంచెం వచ్చిన వాళ్ళు అక్కడ కొంచెం ఖాళీ చేయండి బాబు. వార్డు సభ్యులు ఇతర పెద్దలందరూ కొంచెం వెనక్కి మన వాళ్ళందరూ కొంచెం కూర్చొని తీసి వెనక్కి వెళ్తే ఎంపీటీసీ నాయుడు గారు, మన చోడవరం ఎంపీటీసీ నాయుడు గారికి కొంచెం ముందుకు అయినాడు, కొంచెం ముఖ్యమైన పెద్దలు మనందరం ఎప్పుడా ఎదురు చూస్తున్న పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, కాబోయే మంత్రివర్యులు అన్నయ్య గంటా శ్రీనివాసరావు గారు వస్తున్నారు. సీఎం రమేష్ గారి చేతుల మీదుగా జనసేన పార్టీ అలాగే చంద్రబాబు రెడ్డి, అమ్మ లోకేష్ అండ్ అదర్స్ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే విజయరాజు నుంచి ఎంపీటీసీ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కుమ్మన్ నుంచి పాలసంఘం ప్రెసిడెంట్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మంగళపాలెం నుంచి పాలసంఘం ప్రెసిడెంట్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆరుమేవారం నుంచి పాలసంఘం ప్రెసిడెంట్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్సవరంపురం యూత్ రావాల్సిందిగా కోరుతున్నాం. ఎల్సింహ
కార్యాలయానికి వెళ్ళి మన పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పెద్దలు సీఎం రమేష్ గారిని మన పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మొదటి ఓటు కమలం గుర్తుకు ఓటేసి ఎంపీ సీఎం రమేష్ గారికి, రెండో ఓటు సైకిల్ గుర్తుకు ఓటేసి ప్రసాదం లేకుండా కొద్దిగా దయచేసి మీరందరూ సైడ్కి వెళ్తే బాబు ఒక్క నిమిషం ప్రెస్ కట్ లేకుండా వాలంటీర్స్ శ్రీను అందరు కట్టలేదు. దయచేసి కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓటేసి మన కూటమి అభ్యర్థులుగా మమ్మల్ని ఇద్దరిని గెలిపించమని కోరుకుంటూ మనందరూ దయచేసి సీఎం రమేష్ గారిని మాట్లాడొస్తా కోరుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకి జనసేన పార్టీలకి చేరిన ముఖ్య నాయకులు, సర్పంచులు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాం. నాకు అత్యంత ఆప్తుడు, మరి రేపు కాబోయే ఎంపీ అనకాపల్లికి మరి సీఎం రమేష్ గారి గురించి మీకు శాసనసభ్యుడిగా పనిచేసి మళ్ళీ రేపు హ్యాట్రిక్ శాసనసభ్యుడిగా గెలవబోతున్న కేఎస్ఆర్ రాజు, అలాగే మూడో వ్యక్తి సోదరుడు గడి వెంకట్, ఆయనతో పాటు ఈరోజు కేశవరావు, వెంకటపాలెం సర్పంచి, అలాగే నర్సాపురం సర్పంచి, సర్పంచులు, వార్డు మెంబర్లు, చాలా మంది ఆడపడుచులు ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా ఈరోజు పార్టీలో జాయిన్ కావటం చాలా చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మన సీఎం రమేష్ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున సోదరులు కేఎస్ఆర్ రాజు గారు పోటీ చేస్తా ఉన్నారు. రేపు 13వ తారీఖు ఎన్నికల్లో మనకి 2 ఓట్లు, ఎంపీకి 1 ఓటు, ఎమ్మెల్యేకి 1 ఓటు. ఎంపీ ఓటు మీకు మామూలుగా అలవాటు ఇక్కడ, ఎందుకంటే మనకి భారతీయ జనతా పార్టీ కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి బీజేపీ నుంచి రమేష్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఎంపీ గుర్తు కమలం గుర్తు, మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. వాటి కమలం ఏదైతే ఉందో కమలం గుర్తుకి ఎంపీ ఓటు వేయాలి. అలాగే ఎమ్మెల్యే ఓటు సైకిల్ గుర్తు కేసీఆర్ రాజు ఓటు వేయాలి. పెద్దలందరినీ కుర్చిపేట మండలం చేసి దయచేసి అందరూ కూడా స్టేజ్ మీద జాగ్రత్త. ముందు అయిపోయినండి, ఎంపీ గారు అయిపోయినండి, అన్నయ్య అయిపోయినండి. ఫోటోకి ఎట్లాగండి కోటేశ్వరరావు దయచేసి సీఎం రమేష్ గారిని ముందుకు రావాల్సిందిగా, వారిని సత్కరించవలసిందిగా కుర్చిపేట మండల పెద్దలందరూ దయచేసి
కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతం చేయాలి. చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం 14వ తేదీన ఎక్కడ మనం ఏర్పాటు చేయాలని ఆలోచించి నిర్ణయిద్దాం. 14వ తారీఖున కూడా పెద్ద ఎత్తున 4 మండలాల నుంచి పెద్దలందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సర్పంచ్ గారు, పెద్దలు, మంత్రివర్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని సన్మానిస్తున్నారు. వెంకట గారికి చోటు ఇవ్వండి దయచేసి. సంగతి ఆంజనేయులు గారికి, దయచేసి సన్మానం చేయడానికి అందరూ కూడా సహకరించండి. అందరికీ దయచేసి భోజనాలు ఏర్పాటు చేయండి. ఫోటో కట్టలేకండి దయచేసి బాబు, బొక్కలు తీయండి. ఫోటో కట్టలేకండి, ఫోటో కనబడలేదు అని కొంచెం ముందుగా దయచేసి ఆంజనేయులు గారికి పార్టీలో చేరేవాళ్ళు, పార్టీలో చేరడానికి ఎవరున్నారు? ఓకే, దయచేసి డయాస్ మీద ఆ బొక్కలు ఇచ్చే వాళ్ళు తోసుకోకండి బాబు, ప్రమాదం జరుగుతుంది, తోసుకోవద్దు. చూశారు కదండి, ఈరోజు ముద్దుర్తి గ్రామ సర్పంచ్ కడిమె లక్ష్మీ వెంకట గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ భారీ బహిరంగ సభ. మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.